నమస్తే. భగవద్గీతలో 18వ అధ్యాయం మోక్ష సన్యాస యోగంలో 44వ శ్లోకం. కృషి గౌరక్ష్య వాణిజ్యం వైశ్యకర్మ స్వభావజం పరిచర్యాత్మకం కర్మ శూద్రస్యాపి స్వభావజం. సో భగవానుడి ఈ శ్లోకంలో వైశ్య వర్ణానికి అలాగే శూద్ర వర్ణానికి శాస్త్రం ఎటువంటి కర్మల్ని విధించిందో చెప్తున్నారు. యాక్చువల్గా ఈ కర్మల్ని కూడా శాస్త్రం వాళ్ళ స్వభావం బట్టే విధించింది. సో వైశ్యులకి రజోగుణం అధికంగా ఉంటుంది, అట్లాగే తమో గుణం మధ్యస్థంగా ఉంటుంది, సత్వగుణం లీస్ట్ గా ఉంటుంది. అండ్ శూద్రులకేమో తమో గుణం అధికంగా ఉంటుంది, రజోగుణం మధ్యస్థంగా ఉంటుంది, సత్వగుణం లీస్ట్ గా ఉంటుంది. సో ఈ కాంబినేషన్ బట్టే వాళ్ళ స్వభావం బట్టే శాస్త్రం ఆ కర్మల్ని విధించింది. ఇప్పుడు ఏమంటున్నారు? కృషి గౌరక్ష్య వాణిజ్యం అంటే కృషి అంటే వ్యవసాయము, గౌరక్ష్యము అంటే యానిమల్ హస్బెండరీ, అండ్ నెక్స్ట్ వాణిజ్యం అంటే ట్రేడ్. ఈ మూడు వైశ్య వర్ణానికి వాళ్ళ స్వభావం బట్టి శాస్త్రం విధించిన కర్మలు. నెక్స్ట్ శూద్ర వర్ణం వాళ్ళు ఏమంటున్నారు? ఆయా వృత్తుల వాళ్ళకి సహాయం చేయడం శూద్ర వర్ణం యొక్క స్వభావం. ఎందుకు? తమో గుణం అధికంగా ఉంటుంది కాబట్టి ఆ వర్ణం వాళ్ళకి వాళ్ళ ఓన్ గా వాళ్ళు ఏది థింక్ చేయలేరు, ప్లాన్ చేయలేరు కాబట్టి ఒకళ్ళు చెప్పింది ఫాలో అవ్వగలుగుతారు. అందుకని ఏదైతే ఆయా వృత్తుల వాళ్ళు ఆర్డర్ చేసిన దాని ప్రకారం వీళ్ళు పని చేయగలుగుతారు. సో అందుకని ఆ శూద్రవర్ణం వాళ్ళకి ఆ రకంగా చెప్పింది శాస్త్రం. సో అంటే ఏ వృత్తుల వాళ్ళు ఏది ఆర్డర్ చేస్తే అది చేయగలుగుతారు వాళ్ళు. అందుకని భగవాన్ ఇప్పుడు ఏం చెప్తున్నారు? కర్మయోగం ద్వారా ఎవరు మోక్షాన్ని ఎలా సాధించగలుగుతారు అంటే ఆయా వాళ్ళకి ఏ పనులైతే విధించిందో శాస్త్రం ఆయా పనులని ఈజ్తో చేయగలుగుతారు వాళ్ళ స్వభావం బట్టి. సో ఆ పనులని వాళ్ళు అంటే ఆసక్తి రహితంగా చేస్తూ ఈశ్వరార్పణ బుద్ధితో చేస్తే ఎవ్రీబడి ఈజ్ ఎలిజిబుల్ ఫర్ మోక్ష అని చెప్పబోతున్నారు భగవానుడు. క్లీం కృష్ణాయ నమః.